హలో హాయ్, వెల్కమ్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఇది సండే లాగ్ అండి. సండే మొత్తం ఎలా టైం స్పెండ్ చేసామనేది ఈ లాగ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో మా పిల్లలు చక్కగా రెడీ అయిపోయి చర్చికి బయలుదేరేసాము. సో చర్చికి వెళ్తున్న దారిలో మా బాబు అడుగుతున్నాడు అనమాట, మమ్మీ వీడియో తీ. నేను లిటరల్లీ మర్చిపోయాను. మా బాబు పెళ్ళే గుర్తు చేశారండి వీడియో తీయమని. వాళ్ళు మాత్రం ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసేలాగా గుర్తు చేస్తున్నాం మా బాబు. సో ఆ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వీడియో వాళ్ళకి టీవీలో పెట్టి చూపిస్తుంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మా పిల్లలు. ఒకరోజు ఆ క్యాప్చర్ కూడా చేసి షార్ట్లో పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లాగ్ పెట్టగానే మీకు వస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో టు లాగ్. చూసారు కదండి చర్చ్లో వర్షిప్. సో వర్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెసేజ్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ కూడా అటెండ్ అయిపోయి అండ్ ప్రేయర్ కంప్లీట్ అయిపోయాక పాస్టర్ గారితో లాస్ట్లో ప్రేయర్ చేయించుకుని వచ్చిన వాళ్ళందరితో కొంచెం మీట్ అయ్యి మాట్లాడేసి మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ మాకు 2 అయిపోయిందండి. ఇంటికి వచ్చి లంచ్ చేసుకుని అండ్ కొంచెంసేపు పిల్లలతో స్పెండ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్దామా అని చెప్పేసి ఆలోచించుకొని సో గ్రౌండ్కి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా పిల్లల్ని కొంచెం గ్రౌండ్కి తీసుకెళ్తాకి రెడీ అయ్యామండి. చూడండి గ్రౌండ్కి వెళ్తూ ఉన్నాము బైక్ మీద. సో బ్యాట్, బాల్, వాటర్ బాటిల్ అవన్నీ నేను మోస్తూ ఉన్నాను మా బాబుది. సో అలా గ్రౌండ్కి వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్తున్నప్పుడు కారు, బైక్, ఆటో, సైకిల్ అని మా అబ్బాయి ప్రతిదీ ఐడెంటిఫై చేసి చక్కగా చెప్తున్నాడండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. పార్క్లో ఆడుకోవడానికి బ్యాట్, బాల్ తీసుకెళ్తే మా పాప వెరైటీగా బాల్ వేసింది. మా బాబుకేమో కొట్టడానికి రాలేదు. చాలా కోపడ్డాడండి వాళ్ళ చెల్లి మీద. కరెక్ట్ వెయ్యి అని చెప్పేసి మా పాప వేసిన బాల్ మీ దగ్గరికి ఉరుకుతూ ఉందన్నమాట. సో వాళ్ళిద్దరిది మాత్రం చాలా ఫన్నీ అనిపించిందండి. అలా కూర్చొని చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాను. మళ్ళీ నేను నవ్వుతుంటే మా బాబు ఫీల్ అవుతున్నాడు నేను నవ్వుతున్నానని. సో వాడు అలిగేసి మా బాబు వెళ్ళిపోయి అక్కడ అలిగి దాని మీద కోపం వచ్చేసి ఆ రాయికి కొట్టేస్తూ ఉన్నాడు అనమాట. సో అలా జరిగింది. పరిగెత్తు రన్ గో అన్ని వెళ్ళిపోతున్నాడు. పార్క్ వచ్చామండి. పిల్లలతో అస్సలు ఆడుకోవట్లేదు. వాకింగ్ చేస్తామంటున్నారు, రన్నింగ్ చేస్తామంటున్నారు. బ్యాట్ బాల్ తీసుకొస్తే బ్యాటరీ బాల్ ఆడనంటారు. ఏంటో పిల్లలతో అసలు. ఫెనీ
చెప్పు వదిలేసా, చెప్పు వదిలేసి ఆటలాడుతున్నాడు అండి. చెప్పు వదిలేసి పరిగెడుతున్నాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక చెప్పు లేదని మళ్ళీ మారం చేస్తున్నాడు. మా పిల్లలు ఇలా ఉన్నారండి. అందరి పిల్లలు ఎలా ఉంటారో మా పిల్లలు ఎలాగ ఉంటారో అర్థం కావట్లేదు. మా బుడ్డమ్మేమో వాళ్ళ అన్నయ్యతో వంతు. చింతలి గో గో ఫాస్ట్ రన్. చూశారు కదండి పార్కులో నా కష్టాలు. బయటికి తీసుకెళ్ళిపోతేనేమో అయ్యో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తలేదే అనే బాధ ఉంటుంది. తీసుకెళ్తేనేమో నన్ను ఇసుకిచ్చేస్తారండి. అస్సలు కూర్చొనివ్వరు, నుంచొనివ్వరు, గోల పెట్టేస్తారు. ఉన్నమన్న చోట ఉండరు. ఎంత హైపర్ యాక్టివ్ ఉన్నారండి నా పిల్లలు. భలే ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది, ఏడుపు కూడా వచ్చేస్తుంది అండి. అంత చేస్తారు నా పిల్లలు. బట్ అక్కడ ఉన్న వాటితో అయితే మా బాబు చాలా బాగా ఆడుకున్నాడు, ఎంజాయ్ చేసుకున్నాడు. అండ్ వస్తూ ఉన్న దారిలో విశాల్ మార్ట్ కనిపించింది. ఇప్పుడు సంక్రాంతి కదా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అన్నట్టు వెళ్ళాము. సో పిల్లలకి చూసాము ఏం బాగున్నాయి ఏంటి అలా అని. ఒకటో రెండో తీసుకుందాం అనేసరికి చాలా తీసుకున్నానండి. నెక్స్ట్ లాగ్లో మాత్రం ఖచ్చితంగా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది లాగ్ పెడతాను. అండ్ ఆన్లైన్లో నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి కూడా నేను చూపిస్తానండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అని నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సపోర్ట్ చేస్తాయండి నెక్స్ట్ వ్లాగ్ చేయడానికి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. క్యాచ్ యు నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.